హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ ఆయుష్రామ్ ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్ల గురించి చెప్పబోతున్నాను. రానున్న రోజుల్లో రానున్న శకం అద్భుతంగా మొత్తం ఎలక్ట్రిక్ బైకులతో ఉండబోతుంది. మీరు చూస్తున్నారు, ఒకప్పుడు మనం పెట్రోల్ బైకులను ఎలా చూసామో ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులను కూడా అలా చూస్తున్నాం. ప్రతి గల్లీకి 2-3 ఇలా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? రానున్న రోజుల్లో పెట్రోల్ బైకులు అనేవి పక్కకు జరిగి ఓన్లీ ఎలక్ట్రిక్ బైకులతోటే ఈ శకం ఆరంభమవబోతుంది. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా పెట్రోల్కు సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పటి వరకు అన్ని రకాలుగా భారత ప్రభుత్వం కూడా పెట్రోల్ను పక్కన పెట్టేసి ఎలక్ట్రిక్ బైకుల్ని ఎక్కువగా సేల్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో అందుకోసమే ఎక్కడ చూసినా కానీ ప్రతి గల్లీలో ఒక షాప్ అనేది వెలుస్తుంది, ఒక మనకు షోరూమ్ అనేది వస్తుంది. మరి ఎలక్ట్రిక్ బైకుల్ని ఎలా ఉంటుంది, వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎలక్ట్రిక్ బైకులు వాడడం వల్ల ఎలాంటి అంటే పెట్రోల్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఏంటి డిఫరెన్స్, అది వాడితే బాగుందా, ఇది వాడుతుంటే బాగుందా, అండ్ అదేవిధంగా ప్రైస్ విషయంలోకి వస్తే, డబ్బుల విషయంలోకి వస్తే ఈ పెట్రోల్ పరంగా పెట్రోల్ బైక్ బెటరా, అదేవిధంగా ఎలక్ట్రిక్ బైక్ బెటరా, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు కొత్తగా ఇక్కడ మనకు ఒక షోరూమ్ని ఆరంభించారు. వారి మాటలోనే తెలుసుకుందాం అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఒకసారి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వారాహి ఎలక్ట్రిక్ మోటార్ షోరూంలో ఉన్నాం. ఇది ఎక్కడంటే మనకు మహారాజా బార్ పక్కన గలీలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు మాట్లాడడానికి, అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్ట్రిక్ బైక్ల గురించి చెప్పడానికి అనిల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి అనిల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఎలక్ట్రిక్ బైక్ల షోరూమ్ను ప్రారంభించారు కదా, ఎన్ని రకాల బైకులు ఉన్నాయి? మన దగ్గర 7 వేరియంట్స్ ఉన్నాయి సార్. ఇది కుమాకి అనేది ఒక బ్రాండ్. ఇట్ ఈస్ ఎ బ్రాండ్ కుమాకి అనేది. ఇది క్వాలిటీ పరంగా ఫైన్ క్వాలిటీ సార్. ఇందులో మనకు ఒకటి X1 అని ఉంది. X1 లిథియం గ్రాఫిన్ బ్యాటరీ, లిథియం బ్యాటరీ అండ్ MG Pro, X3, X5 3 వీలర్ కూడా ఉంది మన దగ్గర. లోడర్ కూడా ఉంది. ఇంకా చిన్న వెహికల్ కూడా ఉంది, అంటే అబోవ్ 18 ఇయర్స్ వాడడానికి కూడా పిల్లలకి అది కూడా వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది. 7-8 వెహికల్స్ ఉన్నాయి. లోడర్స్ అంటే ఈక్వల్ టు ట్రాలీ ఆటో, ఆ ట్రాలీ ఆటో ప్లేస్లో కూడా మనకు లోడర్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. సెకండ్ వన్ వచ్చి M16 అనేది కూడా ఒకటి రేంజర్ బైకు. అంటే ఓన్లీ ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ లోపల వచ్చేసి క్వాలిటీ పరంగా కానీ హై రేంజ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినవి చాలా అరుదుగా కనబడతాయి. అంటే మేము కంపెనీ అని కాకుండా చాలా అరుదుగా కనబడతాయి. ఇందులో మన కంపెనీ వచ్చేసి హై పర్ఫార్మెన్స్, అంటే రేంజర్ లైక్ అదర్ బ్రాండ్స్ హై రేంజ్ వెహికల్స్ ఎట్లున్నాయో మన దానిలో కూడా M16 అనేది ఒకటి రేంజర్ బైక్ అనేది ఈ కంపెనీ, అంటే లిమిటెడ్ కంపెనీసే మంచి ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాయండి. సార్ ఇప్పుడు మీ దగ్గర ఒక్కటేనా ఈ షోరూమ్? ఇక్కడ కరీంనగర్లో ఇంకా వేరే ఉందా? మీ ఓన్లీ మీదేనా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆథరైజ్డ్ డీలర్ నేను. వారాహి మోటార్స్ అని మనది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆథరైజ్డ్ డీలర్. ప్లస్ మనకు సర్వీస్ కానీ ఏదైనా కానీ అన్ని అవైలబుల్ ఇక్కడ మేము అందిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి అంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎలాంటి సర్వీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ కస్టమర్కు మనం 1 year వారంటీ, గ్రాఫిన్ బ్యాటరీ, లిథియం వచ్చేసి 2+1, 2 years + 1 year, 3 years వారంటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. కస్టమర్కు ఎనీ 24/7 మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నామండి. వన్స్ సోల్డ్ కాదు, సర్వీస్ కూడా ఓరియంటెడ్. మాది కాన్సెప్ట్ అది సార్. ఇప్పుడు మామూలుగా ఛార్జింగ్ బైక్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. ఇవి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని, లేకపోతే ఆ ఛార్జింగ్ అవి దొరకడం లేదు, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ప్లేసెస్ ఉండడం లేదు, ఇలాంటి అన్ని అపోహలు ఉన్నాయి. వాటిని మీరు ఎలా చెప్తారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ నవ్వు దీనికి అంటే వన్స్ ఛార్జింగ్ ఇస్తే 60, 70, 80 కిలోమీటర్స్ రేంజెస్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి మనకు ఆంది వేలో పోయేటప్పుడు అంత ప్రాబ్లం, ఇంకా అప్డేట్ అవుతుంది కాబట్టి మార్కెట్. సో ఫ్యూచర్లో అవి ఛార్జింగ్ స్టేషన్ రావడానికి అవకాశం ఉంది, పాయింట్స్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఇప్పుడు ఈ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ 80+ మన మైలేజ్ ఇచ్చేది. మనది M16 అనేది 150 to 200 కిలోమీటర్ రేంజ్ బైక్.
అది కూడా అవైలబుల్ ఉంది. సో మనకు ఏమున్నా ఈ 200 కిలోమీటర్స్ రేంజ్, 100 కిలోమీటర్స్ రేంజ్, 60 కిలోమీటర్ రేంజ్లో మనకు ఇబ్బంది ఏం లేదు సార్ ఛార్జింగ్కి. రెండోది వచ్చేసి మీరు ఇంతకుముందు అపోహలు అన్నారు, బ్యాటరీ ఏమన్నా బ్లాస్ట్ అయ్యేది, అవి ఓల్డ్ డేస్ సార్. ఇప్పుడు అంత అప్డేట్ అయ్యి మనకు బ్యాటరీస్ అన్నీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సరే, ఇప్పుడు ఇందులో బ్యాటరీలో వేరియంట్గా మీరు చెప్తున్నారు లిథియం అని, ఇంకొక వేరియంట్గా చెప్పిన కదా, ఏదైతే కొంచెం సెక్యూరిటీ పరంగా అంటే మామూలుగా మనం బయటకు వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏది బాగుంటుంది సార్? గ్రాఫిన్ అంటే మన కస్టమర్ ఎంట్లో అంటే మామూలుగా లోకల్ తక్కువ కిలోమీటర్ తీరడానికి వచ్చినప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ సరిపోతుంది సార్, అంటే లిమిటెడ్ కిలోమీటర్స్. లిథియం వచ్చేసరికి వారంటీలో కానీ రేంజ్లో కానీ ఎక్కువ పోతుంటుంది కాబట్టి వాళ్ళు లిథియం అది సెలెక్ట్ చేసుకుంటారు సార్. అట్లే అంతే తప్పించి దానికి ఏం ఇబ్బందులు లేవు. సరే, ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే ఎంత దూరం వరకు పోయవచ్చు, అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చు లిథియంలో కావచ్చు? మీరు ఇంకో చెప్పేదాన్ని లిథియంలో అయితే సార్ ఛార్జింగ్ కూడా 3 to 4 అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది సార్. గ్రాఫెన్లో వచ్చేసి 5 to 6 అవర్స్. మామూలుగా వేరే లెక్క 7-8 అవర్స్ ఉండదు మనది. అంటే కంపెనీ నామ్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి 5 to 6 అవర్స్లో ఛార్జ్ అవుతుంది వన్స్ ఛార్జింగ్. లిథియం వచ్చేసి 3 to 4 అవర్స్ మినిమం, అంతకన్నా ఎక్కువ మనది ఛార్జింగ్ అవసరం లేదు ఇప్పుడు మన బ్రాండ్. అట్లే గ్రాఫిన్ వచ్చేసి 50 to 60 కిలోమీటర్స్, లిథియం వచ్చేసి 70 to 80 to 100 డిఫరెంట్ ఆఫ్ వేరియంట్స్ మీదకి ఆధారపడి ఉంది సార్. సో నెంబర్ ప్లేట్ పరంగా ఎలా ఉంటుంది, అంటే వీటికి నెంబర్ ప్లేట్ వేసుకోరకుండా ఉన్నాయి సార్? ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉన్నాయంత నాన్ ఆర్టీఓ వెహికల్ సార్. ఇది స్పీడ్ లిమిట్ వచ్చేసి 25. సో దానికి ఆర్టీఓ నామ్స్ ప్రకారం మనకు నెంబర్ ప్లేట్ అవసరం లేదు. ఏదైతే స్పీడు అబౌవ్ 25 ఉందో దానికి నెంబర్ ప్లేట్ అవసరం. ఇప్పుడు మనం చెప్పిన లిమిట్ 25 స్పీడే సార్. మేము చెప్పిన రేంజరు, M60 ఆ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టీఓ సార్. అవి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే, ఆర్టీఓ నామ్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాల్సిందే సార్. ఇద్దరికి కంఫర్ట్గా ఉంటుందా? ఇద్దరు వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుందా? ఒక ఫ్యామిలీ అనుకో, ఒక చిన్న పిల్లగాడు వెళ్ళడానికి, ఇద్దరు ఫ్యామిలీ ప్లస్ ఒక కిడ్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు సార్. మన వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు మీకు వచ్చిన ఎవరైతే కొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ లోకల్ వల్ల, లేకపోతే బయట ఊర్ల నుండి కూడా వస్తున్నారా సార్? లోకల్ వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మ్యాక్సిమం అయితే లోకల్ వాళ్ళకి ఇచ్చాము. అంటే ప్రీవియస్ కస్టమర్స్, బిఫోర్ కస్టమర్స్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్తోనే మనం ముందుకెళ్ళాం సార్. అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా అంత స్టాండర్డ్స్ ఉన్నాయి, అట్లా మ్యానుఫ్యాక్చర్ ఉంది సార్. సార్, ఇప్పుడు సర్వీస్ పరంగా మీరు చెప్తున్నారు సర్వీస్ బాగుంటుంది, మేమే చూసుకుంటామని మీరు అన్నీ చెప్తున్నారు. అదేవిధంగా ఆఫర్స్ పరంగా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఏమైనా కొత్తగా ప్రారంభించారు కాబట్టి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఏంటంటే మేము ప్రైస్ డిస్కౌంట్ పెట్టాం సార్. ఆఫర్స్ అనేది ఏదో 2-3 బల్ అట్లా కాకుండా ప్రైస్ డిస్కౌంట్ పెట్టి కస్టమర్కి ఏం సార్ అంటే ఆఫర్ అనేది సెకండ్ థింగ్ సార్. ఫస్ట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మేము డిస్కౌంట్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కూడా మేము ప్రైజు డిస్కౌంట్ సేల్ రేట్ టు రేట్గానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ 1 month మేము డిస్కౌంట్ రేట్లోనే కస్టమర్కి ఇస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఇవ్వాలని ఆలోచన సార్. మెయిన్ ఏంటంటే ఆఫర్ దాని మీద, ఈరోజు ఆఫర్ ఇచ్చే దాని మీద కదా సార్. కస్టమర్ లాంగ్ లైఫ్, ఆయన వాడిండి 1 year 2 years. సో హ్యాపీగా ఉండాలి కస్టమర్ అనేది. ఇవ్వలేము సార్ అన్ని ఆఫర్స్ అనే దాని మీద మనం తప్పనట్లేదు ఎవరి దాని గురించి. బట్ మన కాన్సెప్ట్ డిస్కౌంట్, ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చి కస్టమర్ హ్యాపీ ఉండేలా చేయాలని. సిన్స్ మేము 25 years నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాం సార్. మేము వేరే డీలర్షిప్ ఉన్నది, ప్లస్ మేము మోటార్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కస్టమర్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయాలా, కస్టమర్ పెయిన్ ఏంది మాకు అర్థమవుతుంది. మీ ఉద్దేశంలో చెప్పండి, రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ బైకులదే ఉండబోతుందా, లేకపోతే పెట్రోల్ది కూడా ఉంటుందా అనుకుంటుందా? సార్ ఇప్పుడు నేను వాళ్ళ పెట్రోల్ వాళ్ళని, వాళ్ళ ఫ్యూయల్ వాళ్ళని మనం అన్న కాకుండా సార్ 100% ఈవీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది పొల్యూషన్ కోసం. 100% ఈవీ. మీరు ఫ్యూచర్ చూస్తున్నారు, 4-wheeler కూడా ఈవీ వచ్చినాయి సార్. 2-wheeler టోటల్గా మార్కెట్ అంతా ఈవీ అయిపోతుంది సార్. గవర్నమెంట్ కూడా ఆర్టీసీ కూడా 4-wheeler 6-wheeler ఇప్పుడు బస్సులు కూడా అన్ని ఈవీ పెట్టింది సార్. ఫ్యూచర్ అంతా ఈవీ ఉంటుంది సార్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బాగుండడానికి కోసం, అందరికీ బాగుండడానికి కోసం ఈవీ ముందుకు వెళ్ళాల్సిందే సార్. సార్, మా సుమన్ టీవీ తరపు నుంచి చూస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉంటారు, ఖచ్చితంగా మాకు సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ ఉన్నారు. ఒకవేళ మా తరపున వస్తే మీరు ఏమైనా డిస్కౌంట్ చేస్తారా? మీ ప్రోగ్రామ్ చూసిస్తే కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాం. 100% రాండి. కస్టమర్ సర్వీసే మా మోటివ్. మాకు వన్స్ సోల్డ్ అనేది కాకుండా కస్టమర్ సర్వీస్ అనేది మా మోటివ్. బికాస్ ఆఫ్ మేము 25 years నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కస్టమర్ బాధలు వాళ్ళకి ఎట్లా అయితే బాగుంటుంది, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలనే దాని మీదనే ఇప్పటివరకు 1.5 years 2 years నుంచి మేము బిఫోర్ స్టార్ట్ చేసేవాళ్ళమే. బట్ సమ్ అన్ఫార్చునేట్ ప్రోగ్రామ్స్ అంటే మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ మీదకే లాగినాం. మనకు మంచి బ్రాండ్, మనం సర్వీస్ ఇస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ముందుకు వద్దామని అయినాం సార్.
సరే ఒక్కసారి మీ చేతులతో ఈ లిథియం ఉన్న ఇంకొక అవి ఆ బైక్ ఒక్కసారి మాకు చూపిస్తారా ఏవేవి అది? ఇది X1, ఇది గ్రాఫెన్ బ్యాటరీ సార్. ఇది 50 to 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. రెండో ఇది లిథియం బ్యాటరీ. ఇది సింగిల్ బ్యాటరీ సార్, లిథియం బ్యాటరీ. ఇది 1.5 కిలోవాట్ ఉంటుంది. ఇది లిథియం. మూడో వచ్చేసి మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఇది MG Pro. ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది సార్. ఇది ఫుల్ అట్రాక్టివ్, 2 కలర్స్ ఉన్నాయి. మంచి మనం ఎక్స్టీరియర్ ఎట్లయితే ఇంటీరియర్ ఎట్లనో కార్ల యాక్సెసరీస్ ఎట్లా ఇవన్నీ మాకు కంపెనీలో అంత బాగా ప్రొవైడ్ చేశారు. ఇది మళ్ళా మనకి ఎట్లా సార్ అంటే ఇది కీలనే ఆన్ ఆఫ్ ఉంటుంది. కీల్నే ఆన్ ఆఫ్, రివర్స్ ఇది ఇవన్నీ కామన్, బట్ కీలనే ఆన్ ఆఫ్ ఉంటుంది సార్. కలర్స్ కానీ అది కానీ మందార వేరియంట్స్ బాగున్నాయి. ఇది 6 బ్యాటరీస్ తో వస్తుంది సార్. ఈ వెహికల్ 6 బ్యాటరీస్ తో వస్తుంది సార్. ఇది 70+ మైలేజ్ ఉంది సార్. ఇది ఇది ఇంకోటి వచ్చేసి సార్ ఇది X3. ఇది లిథియం బ్యాటరీ సార్. ఇది 80+ మైలేజ్. కంపెనీ వాళ్ళు చెప్పేది 80+ మైలేజ్ వింటురా. ఇది కూడా లిథియం అయిన బ్యాటరీ. ఇది 2 years వారంటీ సార్. ఇది 2 years వారంటీ. 2 years వరకు ఏం జరిగినా కానీ మీరే అన్ని సార్, మేమే రెస్పాన్సిబుల్. ఇది లిథియం బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ. ఇది కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మా బ్యాటరీ వచ్చేసి హెవీ, లేవడానికి కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఇది మాది హెవీ బ్యాటరీ. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఫిట్ చేయలేదు కాబట్టి పైన ఉంది. ఇది బూట్ స్పేస్. ఇది బూట్ స్పేస్ కింద ఉంటుంది. బ్యాటరీ ఫిక్స్ చేయాలి కింద. కస్టమర్ వచ్చినాక ఇది ఫిట్ చేయడానికి కోసం ఆగినాం. యాక్చువల్లీ నిన్న కూడా MG Pro కూడా డెలివరీ ఇచ్చాము. కస్టమర్ వస్తే ఇప్పుడు MG Pro డెలివరీ ఇచ్చాము. ఇది లిథియం అయిన బ్యాటరీ సార్, సింగిల్ బ్యాటరీ. ఇది 80+ మైలేజ్. ఇది సింగిల్ బ్యాటరీ. ఇది 6 బ్యాటరీ సార్. ఇది 6 బ్యాటరీ. ఇది కింద ఉంది సార్. 6 బ్యాటరీస్. ఇక్కడ 3 ఉంటాయి సార్, అక్కడ కింద 3 ఉంటాయి. 6 బ్యాటరీస్. క్వాలిటీ పరంగా కూడా చూడండి సార్ మీరు, ఎంత ఫినిషింగ్ ఎంత బాగుంది అనేది. మామూలుగా ఈవీ అంటే లైట్ వెయిట్ అనేది ఒక మాట వచ్చింది, అట్లా కాకుండా క్వాలిటీ కూడా మనది ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తున్నాం. ఇంకోటి వచ్చేసి కింద అక్కడ లోడర్ వెహికల్ చూపిద్దాం. ఇది CAT 2.0. ఇది కంపెనీ వాళ్ళ నామ్స్ ప్రకారం 350 kgs ఇది వెయిట్ తీసుకుంటుంది సార్. ఇది మనకు మామూలుగా మినీ ట్రాలీ ఆటో లెక్క. ఇది చూడండి సార్. ఇది ఎట్లా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారంటే ఇది ఇట్లా ట్రాలీ లాగా వాడుకోవడానికి కిరాణా షాప్, మెడికల్ షాప్, ఎనీ అదర్ అగ్రికల్చర్, ఫార్మర్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఇది ఇట్లా సైడ్ ఎక్స్టెండ్ సార్. ఇక్కడ మనకు సాకబ్జల్ కూడా సార్ 3+3 6, ఇటు 3 అటు 3 6 సాకబ్జల్స్. ఇలా బ్యాటరీస్ హెవీ బ్యాటరీ, 6 బ్యాటరీస్. ముంగట ఒక చిన్న బాస్కెట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఫార్మర్స్ కూడా ఈజీ మందు బస్తాలు వేసుకపోవడానికి కానీ ఏది కానీ అందరికి బాగా ఈజీగా ఉండడానికి కోసం హెవీ బ్యాటరీ సార్. చూడండి సార్, ఇది హెవీ బ్యాటరీస్. మనది ఇది వన్స్ ఛార్జింగ్ 90+ మైలేజ్ సార్. చిన్న టైప్ ఒక ఆటో లాగా, ట్రాలీ ఆటో లాగా వన్స్ ఛార్జింగ్ 90+ సార్. ఇది కిలోమీటర్. సూపర్. అంటే దాదాపు ఈ స్ట్రెంత్లో ఈ మ్యానుఫ్యాక్చర్ ఈ స్ట్రెంత్లో అంటే మార్కెట్లో కొంచెం మనదే స్టాండర్డ్ ఉందని నేను చెప్పగలుగుతాను సార్. సార్ దీని గురించి చెప్పండి సార్. ఇది X5 వెహికల్. ఇది 3 వీలర్. మామూలుగా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ లేడీస్ కూడా మామూలుగా కొంచెం డ్రైవర్ రాని వాళ్ళకి కూడా సపోర్ట్గా బ్యాలెన్సింగ్ ఉంటుంది కాబట్టి ఇది 3 వీలర్ వెహికల్ సార్. చూడండి, ఇది మనకు డిజైన్ కూడా బాగా చేసారు. ఇది వచ్చేసి కూడా కిలోవాట్ ఎక్కువ సార్. ఇది మామూలుగా 1.75 కిలోవాట్. ఇది 3 వీలర్ కాబట్టి ఇది బాగుంటుంది. దీని బ్యాక్ సపోర్ట్ కూడా ఉందండి. ఇది మంచి డిజైన్ చేసారు కంపెనీ వాళ్ళు. దీని డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇంకోటి సార్ మనం అక్కడ చెప్పలేము, అవి డిస్క్ బ్రేక్ కూడా ఉన్నాయి. అన్నిటికీ డిస్క్ బ్రేక్ లేదు సార్. వీటికి ఆ లిథియం MG Pro లిథియం అవిటికి కూడా డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అంటే మామూలుగా మార్కెట్లో ఏంటంటే జనరల్గా డిస్క్ బ్రేక్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు. మన వెహికల్లో కంపెనీ వాళ్ళు డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్ ఉంది సార్. కలర్స్ ఏమన్నా వేరే ఉన్నాయా సార్? ఒకటి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. వైట్, గ్రే, బ్లాక్, రెడ్ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు మనం షోరూంలో ఉన్నాం కదా, ఎలక్ట్రిక్ షోరూంలో. ఇక్కడికి ఈ బైక్స్ తీసుకున్న కస్టమర్స్ మనతో ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగా కంఫర్టబుల్గా ఉందా, ఎలా ఉంది ఏంటి అనేది
ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నారు సార్. నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. శ్రీధర్ గారు చెప్పండి, మీరు బైక్ తీసుకున్నారు కదా, ఏ బైక్ తీసుకున్నారు? నేను కోమకిలో MG Pro తీసుకున్నానండి. యాక్చువల్గా అంటే బ్యాటరీ రివాల్యుయేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో ఒక 4-5 సంవత్సరాల నుండి. యాక్చువల్గా నాకు ఈ పొల్యూషన్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఉద్దేశం కొద్దీ నేను ఇది బ్యాటరీ వెహికల్ ఒకటే కాదండి, నేను దీంతో నాకు 3వ వెహికల్ అండి. ఫస్ట్ ప్రారంభంలో 2020 సెప్టెంబర్ 19వ తారీఖున జైపూర్ నుండి, రాజస్థాన్ నుండి అమెజాన్లో నేను తీసుకున్న కరీంనగర్లో మొట్టమొదటి వెహికల్ అండి నాది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు చాలామంది వింతగా చూసేవాళ్ళు. అంటే ఈ యొక్క ప్రపంచం లేదు, ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని, మన వెహికల్లో కొత్త ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను ఇక్కడ వీళ్ళది వారాహి డీలర్ అనగానే, అంటే నాకు ఒక మిత్రుడు చెప్పగానే నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. నిన్న చూశాను ఈ యొక్క స్టైల్ ఎట్లయితే ఉందో, హీరోలా హోండాలో యాక్టివా ఏదైతే ఉందో యాక్టివాకి సరి సమానంగా ఉంది. తర్వాత ప్రైస్ కూడా వాటితో పోలిస్తే కరెక్ట్గా 50%. తర్వాత మైలేజ్ కూడా 70-75 మైలేజ్ ఇస్తుందని చెప్పి నిన్న చెప్పినారు. అందుకే చెప్పగానే ఒక 5-10 నిమిషాల లోపు ఏం మాట్లాడకుండా నేను వెహికల్ తీసుకున్నాను. మన అనిల్ గారి సర్వీస్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. అంటే వారి యొక్క మాటలు కానివ్వండి, ఏదైనా కానీ కూడా చాలా అద్భుతం. సో వారితో జర్నీ చేయాలని చెప్పి అనిపించింది. నేనే కాదు, ఇంకా నాతో పాటుగా మన సర్కిల్ ఏదైతే ఉందో అందరు కూడా ఈ యొక్క వెహికల్ గురించి మోటివేట్ చేసేసి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఆతృత నాలో అయితే ఉంది. అయితే ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది జనాలకి ఒక అపోహ ఉంది. ఏంది అపోహ అంటే, ఇది బ్యాటరీ వెహికల్స్ కదా, లోపల బ్యాటరీ ఉంటుంది కదా, ఏమన్నా పేలుతుందో ఏమో అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. నేను ఇలా అంటే కారు కూడా నేను MG కామెట్ తీసుకున్నా. యాక్చువల్గా పేలడం అంటూ ఏముండదు, అది టెక్నికల్. అప్పుడు పాత టెక్నికల్లో అప్పుడున్నటువంటి బ్యాటరీలో ఏదో ఒకటి పేలినంత మాత్రాన 100,000 లక్షలు పేలుతాయని చెప్పి లేదు. అసలు వాస్తవం కరీంనగర్లో కూడా 100 కాదు, నాకు తెలిసి పాత కరీంనగర్ జిల్లాలో 1000 వాహనాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల్లో పేలినటువంటి సంఘటనలు అయితే లేవు. అందరు కూడా అంటే అది అపోహ. ఇంతకుముందు అయితే చాలా మందికి ఉండే, 90% మందికి ఉండే. ఇప్పుడు ఈ యొక్క 9-10 నెలల నుండి ఈ యొక్క రివాల్యుయేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎందుకంటే ప్రథమంగా చాలా కంపెనీలు కూడా వీటిలోకి అందరు వస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ మన భారతదేశ ట్రెండ్ ఎట్లయిపోయిందంటే 90% పేలది అన్నటువంటి ఆలోచన అందరికి వచ్చేసింది. ఒక 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మైండ్ టర్న్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మన భారతదేశం కూడా ప్రపంచంలో రారాజుగా ఉండాలంటే ఈ యొక్క వెహికల్ రివాల్యుయేషన్ కూడా ఖచ్చితంగా ప్రారంభం కావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు మేడం. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి వెహికల్. 5 years బ్యాక్ మా సార్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నారు. దాంతో కంపేర్ చేస్తే ఈ కోమకి వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంది. ఫీచర్స్ కూడా ఇంతకు ముందు ఉన్న బైక్తో చూస్తే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎకో ఫ్రెండ్లీ అండి. పొల్యూషన్ కూడా కంట్రోల్, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నవేడేస్ మనకు కావాల్సింది కూడా అదే. మీరు డ్రైవ్ చేసారా? కంఫర్ట్ అనిపించిందా? చాలా కంఫర్ట్గా ఉందండి. నిన్న నేను ఒకసారి ట్రయల్కి చూశాను, చాలా బాగుంది. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరికైనా ఇంకా రికమెండ్ చేస్తారా? చాలా అండి, తప్పకుండా రికమెండ్ చేస్తానండి. బాగుంది వెహికల్. మీరంటే డబుల్ గా ఇద్దరు వెళ్ళడం, ముగ్గురు వెళ్ళడం అట్లా చేశారా? అది కంఫర్ట్ గా అనిపించిందా ఇద్దరు వెళ్ళినప్పుడు, ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు? అవునండి, చాలా కంఫర్ట్ గా ఉంది. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళ పిల్లల కోసమే స్కూల్ పికపింగ్, డ్రాపింగ్, ఇంకా చిన్న చిన్న పనులు లోకల్లో. చాలా బాగుంది వెహికల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచి ఇలాగే ఎలక్ట్రిక్ షోరూమ్లు ఉన్నాయి, ఇంకా 4-5 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ దగ్గర నుండి. ఏదైతే మీరు చెప్పారో అవి మాత్రం ఖచ్చితంగా ఆ అపోహలన్నీ మీరు అందరినీ నివృత్తి చేశారు. ఇంకా మీ బ్రాంచెస్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్దే నవశకం అంతా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎంతవరకు ఒకప్పుడు 1-2 కనిపించే ఎలక్ట్రిక్ వైపులు ఇప్పటికి గల్లీకి 4-5 నుంచి 10-15 దాకా పెరిగిపోతున్నాయి. సో మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్లు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారాహి ఇక్కడ ఎలక్ట్రిక్ షోరూమ్కి రండి. ఇది మన మహారాజా బార్ పక్కన గలీలో ఉంటుంది. ఖచ్చితంగా మీ ఎవరైతే మన సుమన్ టీవీ తరపున వీడియో చూసి వచ్చినారో ఖచ్చితంగా వాళ్ళు డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. వారి సర్వీస్ కూడా చాలా బాగుందని కూడా కస్టమర్ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చిన వెహికల్ని తీసుకోండి. అదేవిధంగా హ్యాపీగా డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మీరు వస్తారని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ఆయుష్ రామ్, సుమన్ టీవీ.